హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను మీ లోపల ఎక్కడనే, కాకపోతే హ్యాపీగా లేను. ఎందుకంటారా? ఇండిపెండెన్స్ డే అంటే మనకు ఫ్రీడమ్ వచ్చినట్టు. బట్ ఆ ఫ్రీడమ్ నిజంగా మన లైఫ్‌లో ఉందా? మీరు 10 మందిలో నిజంగా నిజాన్ని మాట్లాడగలరా? పోనీ నిజాన్ని నిజంగా ఒప్పుకోగలరా? ఏ ఒక్కడు కూడా మన వల్ల చేత కాదు. ఎందుకంటే భయం. మనకి పోలీసులంటే భయం, పోలీసులకి రాజకీయాలంటే భయం, అండ్ అందరికంటే మీడియా అంటే భయం. ఆ మీడియా అయినా సరే కరెక్ట్‌గా ఉంది అంటే ఓకే. కానీ ప్రశ్నించే ఆ మీడియా కూడా పార్టీలో సొంతమైపోతుంది. మీ అందరికి ఒక పెద్ద విషయం అంటే గుర్తుంచుకోవాల్సిందే. ఒకప్పుడు మనల్ని బ్రిటిషర్లు పాలించేటోళ్ళు. అది అందరికి తెలిసిందే. కాకపోతే అప్పుడు కూడా ఇలాగే ఒకరు మన మీద పెత్తనం చూపించేటోళ్ళు. రేప్స్, దౌర్జన్యంగా మన దగ్గర ఉన్నది గుంజుకోవడం అండ్ మనల్ని తక్కువ చేసి చూడడం, ఇవన్నీ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చినట్ట? ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నట్ట? నిన్న కాక మొన్న ప్రతిరోజు మనం టీవీలో చూస్తున్నాం. రేప్స్ ఆడ జరుగుతున్నాయి, ఈడ జరుగుతున్నాయి, వాడు అది చేసిండు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళం కూడా, ఫర్ ఎవ్రీ వన్, ఎవరిని కూడా అంటే లైక్ ఈడ తేడా లేకుండా జరిగిపోతుంది అనమాట. అండ్ అదే టైంలో ఈ రూమర్స్నే ఎదుర్కోవడం కష్టం అంటే ఈ ఆడోళ్ళకి ఈ రేపులు ఒకటి. ఆ రేపుల్ని వదిలేస్తే ఆ రేప్ చూసినోడు గల్లె ఎగరేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటాడు. తొందరగా వానికి ఏమంటారు తీర్పు చెప్పి అంత రైట్స్ ఆ జడ్జిలకు కూడా లేదు పాపం. నిన్ననే అయ్యింది కదా, ఒక డాక్టర్ చదువుకున్నోడు ఇవన్నీ చేస్తుందంటే ఏమని అనుకోవచ్చు. కానీ చదువుకున్నోడు, అది కూడా ఒక డాక్టర్ అయ్యిండు, ఇలాంటి పనులను చేసినా కానీ వాడు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు. కానీ వాళ్ళు ఆ కేసుకి అసలు వాళ్ళు ఏం తప్పు చేసినారు? ఈవెన్ నాట్ ఓన్లీ ఆన్ దిస్ కేస్, దేంటన్నా సరే అఫెక్ట్ అయిన వాళ్ళు ఎందుకని చెప్పి అన్ని బాధలు భరించాలి. తప్పు చేసినోడు కదా భయపడాల్సింది, తప్పు చేసినోడు కదా శిక్ష అనుభవించాల్సింది. కానీ ఇక్కడ ఎందుకు రివర్స్ జరుగుతుంది? మరి అట్లాంటప్పుడు మనకేడొచ్చింది ఫ్రీడమ్? నిజంగా వచ్చిందా ఫ్రీడమ్? మీరు హ్యాపీగా ఉన్నారా? సరే, మీ ఇష్టానికి చెప్తున్నా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇట్స్ మై లవ్. మీరు మారరు. మిమ్మల్ని మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకునేంత వరకు మీరు మారరు, ఈ దేశం మారదు. మారాలనుకొని ట్రై చేసినా కానీ ఎన్నో కాడ ఆపనిక ట్రై చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ. ఫ్రీడమ్ ఉందా? మిమ్మల్ని మీరు అడగండి, ఫ్రీడమ్ ఉందా?